మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పిర్జాదిగూడ పెద్ద చెరువు బఫర్ జోన్లో ఇండ్లు నిర్మించారంటూ సుమారు 160 కుటుంబాలకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న బాధితులు తాము 35 సంవత్సరాల క్రితం పట్టా భూములు కొనుక్కొని బ్యాంకు లోన్లతో ఇండ్లు కట్టుకున్నామని, ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని, అకస్మాత్తుగా బఫర్ జోన్లో ఇండ్లు ఉన్నాయని నోటీసులు పంపడం చాలా అన్యాయమని, తక్షణమే పేదలకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. పీర్జాదిగూడ మాజీ గ్రామ ఉప సర్పంచ్ని మేము 1978 నుంచి కూడా శంకర్ నగర్ స్థాపించి అక్కడికి వచ్చాం. డబ్బున్నాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. అందరూ కూడా పట్టా భూమి కొనుక్కున్నాళ్లే, దాంట్లో ప్లాట్లు చేసి అంత గరీబ్ వాళ్ళం వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కున్నాము. పర్మిషన్లు, రిజిస్ట్రేషన్లు అయినాయి, పర్మిషన్లు వచ్చినాయి, రోడ్లు వేశారు, డ్రైనేజ్ వేశారు, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు వచ్చి ఎంఆర్ఓ నోటీసులు ఇస్తే వీళ్ళంతా ఎక్కడ పోవాలి? మేమంతా ఎక్కడ పోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? హైడ్రా కమిషనర్ కూడా చెప్తున్నాడు బఫర్ జోన్ అని చెప్పి మాకు ఇచ్చారు నోటీసులు. ఎఫ్టీఎల్లో ఎవరూ లేరు, ఒక గజం భూమి కూడా ఈ పీర్జాదిగూడ పెద్ద చెరువులో ఎవరూ ఆక్రమించలేదు, ఒక్కళ్ళు కూడా ఆక్రమించలేదు. ఎఫ్టీఎల్లో లేనే లేదు, బఫర్ జోన్ అని ఇచ్చారు. బఫర్ జోను అంటే మాకు తెలియదు, ఆ రోజుల్లో బఫర్ జోన్ అంటే తెలియదు. ఆ బోడుప్పల నుంచి వచ్చి మురికి చెరువు నీళ్ళన్నీ కూడా వచ్చేది నిండుతుంది. ఎండాకాలంలో అసలు ఎండిపోయేది చెరువు, నీళ్లు బర్రెలు కూడా తాగడానికి నీళ్లు ఉండకపోవు. ఇప్పుడు అది అంతా ఫుల్ అయిపోయి నాగార్జున సాగర్ కూడా ఎండిపోయింది ఈ సంవత్సరం. ఇది ఎండదు, ఆ మురికి నీళ్ళు అందరూ వచ్చి నిండుతున్నాయి. అది దయచేసి ఆ మురికి నీళ్ళు డ్రైనేజ్ వాటర్ అంతా మూసికి డైవర్ట్ చేసి ఆ రోడ్డు వేస్తే ఇప్పుడు కూడా బఫర్ జోన్లోకి నీళ్లు రావు, ఎక్కడికి రావు. అందరినీ కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎంఆర్ఓ నోటీసులన్నీ విత్డ్రా చేసుకోవాలి, ఎవరు ఎఫ్టీఎల్లో లేరు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరు రాజేశ్వరి. మేము ఇక్కడ మా చిన్న బాబు 3 సంవత్సరాల ఉన్న బాబుని తీసుకొని వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నామండి. చెరువు లేదు, ఏం లేదు, చిన్నగా మంచినీళ్ళ చెరువు ఈ చివరికి ఉండే. అయితే అట్లాంటప్పుడు ఇప్పుడేమో మాకు నోటీసులు ఇచ్చారు, ఇది ఎంఆర్ఓ వాళ్ళు ఎఫ్టీఎల్లో వేయింది అని. మరి అప్పటి నుండి లేని ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎట్లా వచ్చింది? మేము గరీబోళ్ళము, ఏదో చిన్న గూడు కట్టుకుందామని ఇక్కడ ఉన్నాము, మాకు ఎక్కడేం లేదు ఆ గూడు తప్ప. మేము ఇంకెక్కడ పోవాలంటే మా పిల్లల్ని ఎక్కడ తీసుకొని పోవాలి? చిన్న చిన్న పిల్లలు, నాకు మన్మరాళ్ళు ఉన్నారు. నా కొడుకులు అంతా గవర్నమెంట్ జాబులు కూడా కాదు, ప్రైవేట్ జాబులు చేసుకొని బతుకుతారు. మా ఆయన కూడా ఎంప్లాయీస్, అది డ్రైనేజ్లో ఎంప్లాయీస్. ఆయన కూడా ఆ మురికి నీళ్ళు ఏందో మాకు తెలుసు. మేము వాళ్ళంతా కష్టపడి ఇంత సంపాదించుకొని ఎన్నో చిన్న గూడు దొరుకుతుంది కదని ఈడొచ్చి 35 సంవత్సరాల నుండి ఉంటే వీళ్ళు వచ్చి మాకు నోటీసులు ఇచ్చిర్రు, ఇది ఎఫ్టీఎల్లో వేయింది, మీరు ఇల్లు కాల్ చేసిపోవాలి, ఇల్లు కూలగొడతామమ్మ, మీరు ఎక్కడన్నా ఓన్రి అని చెప్తున్నారు. మాకు నోటీసులు ఇచ్చిర్రు, వాళ్ళు వెనకకు తీసుకోవాలి. ఆ సార్ ఎవరో, ఆయన పేరు నాకు తెలియదు, ఆ సార్ వెనకకు తీసుకొని మాకు న్యాయం చేయాలి. మేము అంతకు మించి ఇంకా ఏం చేయము. మమ్మల్ని మొత్తం మేము అక్కడ దానికి నిలబడతాం, మమ్మల్ని కొట్టేసి ఇల్లు కూలగొట్టేసేది అంతే. అంతకు మించి చేసేది ఏం లేదు. మేము మన ప్రియతమ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే హైడ్రా సంస్థ అన్నారు గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మాకు ఎఫ్టీఎల్ అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులు 7 రోజుల్లో కోలుకొట్టేస్తాము అదే నోటీసులు ఇచ్చారు. కానీ మేము ఎఫ్టీఎల్ పరిధిలో కట్టుకోలేదు. మేము గత గవర్నమెంట్ మాకు పర్మిషన్లు ఇచ్చింది, లోన్లు తెచ్చుకుని కట్టుకున్నాం. మేమందరూ బాగా ఉన్నవాళ్ళమైతే కనుక ఎక్కడో పైన కొనుక్కుందాం, కానీ ఇలా ఎఫ్టీఎల్ అని మాకు తెలియదు కదా. అప్పుడు అసలు ఏ ప్రభుత్వం మాకు ఎఫ్టీఎల్ అని ఏం చెప్పలేదు, ఎఫ్టీఎల్ అని చెప్పలేదు. చెరువు కూడా డ్రైనేజీ ఇచ్చిన తర్వాత వాటర్ అంతా డ్రైనేజీలోకి వచ్చేసి ఇళ్ళ దగ్గరకు వస్తున్నాయి తప్పితే అది ఎఫ్టీఎల్ పరిధి కాదు. అయితే 2-3 సార్లు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎఫ్టీఎల్ అని వేసుకుని పోయారు, కానీ చెరువులో వాటర్ అయితే ఇళ్ళకేసి వస్తున్నాయి. అందుకని మీరు ఈ డ్రైనేజీ వాటర్ని పట్టించుకోండి. సరే, అయ్యేదేదో అయ్యింది, ఇప్పటి వరకు మీరు చేస్తున్న పని మంచిదే, కాదని అంటలేదు. కానీ మీరు పేదవాళ్ళు జోలికి వస్తే మాత్రం పేదవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? శ్రీకృష్ణుడు అన్యాయాన్ని ఎదిరించుకున్నాడు, కానీ
ధర్మాన్ని పాటించమని చెప్పాడు. అధర్మంగా రమ్మని చెప్పలేదు. పేదలందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? దయచేసి మీరు మానవత దృక్పథంలో ఆలోచించండి సార్. ఎవరిని ఏమి మీరు మళ్ళీ అవసరమైతే సర్వే చేయండి. చేసి ఎక్కడైనా ఎఫ్టీఎల్ జోన్ ఉంది, మరీ మీకు అడ్డం వస్తే కూలగొట్టిందండి. దయచేసి పేదోళ్ళు చూసి మాత్రం రాకండి సార్. మీకు ఇదే నా విన్నపం సార్. దయచేసి అర్థం చేసుకుని మా జోలికి రాకండి సార్. నోటీసులు ఏ ప్రాతిపదికన నోటీస్ తీసుకోవడం జరిగింది? అసలు ఈ నోటీసులోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటీసులో పెద్ద చెరువు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఎలా నిర్ధారించారనేది కూడా ఇక్కడ స్పష్టంగా లేదు. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ దాదాపు పీర్జాదిగూడ గ్రామంలో ఓల్డ్ విలేజ్లో ఇదంతా గ్రామ కంఠానికి సంబంధించినటువంటి ల్యాండ్. ఇక్కడ దాదాపు మేము 70-80 సంవత్సరాల నుంచి తాతల ముత్తాతల కాలం నుంచి నివసించడం జరుగుతుంది. అచానక్గా సడన్గా వచ్చేసి ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మాకు ఇది బఫర్ జోన్లో ఉందా ఎఫ్టీఎల్లో ఉందా అని చెప్పేసి ఏనాడు కూడా ఈ అధికారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, వేరే డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ కూడా ఇది మా యొక్క మేము కట్టుకున్నటువంటి ఇళ్లల్లో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఈరోజు సడన్గా వచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు. మేము తహసీల్దార్ కార్యాలయం నుంచి నోటీస్ వచ్చింది అని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది ముమ్మాడికి తప్పు. ఇది నోటీస్ అసలు బఫర్ ఈ పెద్ద చెరువు యొక్క ఎఫ్టీఎల్ విస్తీర్ణం ఎంత అనేది కూడా ఇక్కడ స్పష్టం చేయలేదు. ఇంతకుముందుకు ఇరిగేషన్ శాఖ వారిని అడిగితే అసలు ఎఫ్టీఎల్ ఎంత ఉంది పెద్ద చెరువు అంటే 9 మీటర్లు అని చెప్పారు. 9 మీటర్లు ఉన్నటువంటి బఫర్ జోన్ ఇవాళ 30-100 మీటర్ల బఫర్ జోన్ 100 మీటర్లు అని చెప్పేసి 30 మీటర్లు అని చెప్పేసి ఎలా నిర్ధారించారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇక్కడ మేము ఉన్నటువంటి వాళ్ళందరం కూడా పేద మధ్యతరగతి వాళ్ళమే. ఇక్కడ మేము అందరం కూడా ఇళ్ళని నిర్మించుకున్న తర్వాత మాకు ఇంటి నెంబర్లు వచ్చిన తర్వాత మేము ట్యాక్సీలు కడుతున్నాము. అప్పటి నుంచి గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు ట్యాక్సీలు కట్టాము, మున్సిపాలిటీ ఉన్నప్పుడు ట్యాక్సీలు కట్టాము, కార్పొరేషన్ అయినప్పుడు కూడా ట్యాక్సీలు కట్టాము. ఈ విధంగా మేము ట్యాక్సీలు కడుతున్నాము. ఈ విధంగా మేము గ్రామ పంచాయతీ అభివృద్ధికి మరియు మున్సిపాలిటీ అభివృద్ధికి కూడా మేము భాగస్వాములైనాము. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ బఫర్ జోన్ నుంచి ఎఫ్టీఎల్ నుంచి మాకు ఇచ్చినటువంటి నోటీస్ నుంచి మినహాయించాలని మేము కోరుకుంటున్నాం.